నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. ఇక గుర్తున్నా కదా, ముచ్చట ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం. ఇక సంస్థాన నారాయణపురం మండలంలో మరి ఇక రోడ్లు ఎట్టున్నాయి అంటే, అయ్యా ఇక నేను చెప్తా చూడు జర. ఈడ ఏడ నిలబడ్డా అంటే 3 బాటల కాడ నిలబడ్డా. ఇగో ఇక్కడ ఇదేమో మునుగోడు కాయిపోతుంది, పెద్ద రోడ్. ఇది బాగానే ఉంది బందోబస్తుగా. ఇక అక్కడికి వెళ్ళి సౌటుపల్లకి వెళ్ళి వస్తారు. వచ్చిగో ఇది పోతుంది చూసుకో అయ్యా, జర్ర గిడి చూడాలమ్మా అయ్యా. కానీ ఎవరు చూసినా ఇది ఏందంటే, ఇది ఇట్లా వచ్చి జనగాము, వాయిలే పెళ్ళి, తర్వాత శిల్లపురము, ఇటు తిరిగితే గట్టుపల్లి సండూరు దాకా పోతుంది. తెరటిపల్లి, కమ్మగూడెం, కొండపురం, పుల్లాముల అటు. మరి అటు చక్కగా పోతే శిల్లపురం గేటు కానించి, లచ్చమ్మగూడెం గేటు కానించి చక్కగా అంతంపేట, గట్టుపల్లి, అది ఏంది శివనగూడెం మరిగూడెం కాయి పోతుంది. ఇక్కడ బోర్డు ఉందయ్యా, చక్కగా దేవరకొండ రూట్ అంటే అంతంపేట మీదంగా శివనగూడెం పోవాలి అక్కడ. మరి అంతంపేట గేటు కానించి శివనగూడెం దాకా దాన్ని రోడే అంటారా? మరి వాడు అనుకుంటే చెప్పలేము, నాకైతే తెలియదు. ఇది రోడ్డు రా అని అనుకుంటోడు, ఎటవంచోడు అనుకుంటాడో నాకు తెలియదు అయ్యా. అది పోని మరి ఈ నుంచి నారాయణపురం నుంచి ఏడు దాకా, అది శిల్లపురం గేటు దాకా, మళ్ళీ ఆనించి తప్పితే సండూరు దాకా దీన్ని ఎవడన్నా రోడే అంటారా? చెప్పురు నాయన. రోజు ఒకరు ఫోన్ చేసి అడుగుతుర్రు, ఏమయ్యా తాత ఈ రోడ్డు పడదా, ఏమయ్యా తాత రోడ్డు పడదా. ఈ రోడ్డుకు ఒక బస్సు పోతే మళ్ళీ ఒక బస్సు వస్తే ఎదురెదురు పడితే ఆయన వెనకకు పోవాలి, జాగ దొరికిన దాకా పోవాలి. బస్సుకు బస్సు ఎదురైతే పోలేడు. ఒక పెద్ద బండి పోతే బుడ్డ బండ్లు రోడ్డు దిగితే ఎవడేడ పడతాడో, ఎవడెటు పోతాడో, ఎవరిని రెక్కలు ఇరిగి ఎవడు చేస్తాడో కూడా అయ్యా మాకు పట్టించుకునే నాదుడు లేని ఆయన. దీనికి ప్రజలందరూ రోజు అడుగుతుర్రు, మరి ఏంది ఈ రోడ్డు సంగతి అని. మరి ఈ రోడ్డు ఎవరు పట్టించుకుంటారో రోడ్ల సంగతి అర్థం అవుతలేదు. జర పరిశానే ఉంది. ఇక కొంతమంది ఏమో జర ఎమ్మెల్యే కన్నా చెప్పరాదు అంటారు, రాజగోపాల్ రెడ్డికి చెప్పరాదు రే అంటారు. ఇక నన్ను చెప్పమంటే నేను చెప్పాలా, మీరు చెప్పరా అయ్యా? ఇగో గాడికి పోదాంపా అయ్యా. గా మూల మీద మొన్న నేను చూడంగా ఒక 6 నెలలు 7 నెలలు కావచ్చు, ఈ నారాయణపురం పైననే ఆడంగా ఎదురుగా బస్సు వస్తుంది. ఇక్కడికి వెళ్ళి పోయి బైక్ ఆ మూల మీద కనపడక అంచుకు గుద్దుకుంటే పోయి దవడ చెక్క వలిగింది, తొడలకి ఇరిగింది. మరి అవుపడని రోడ్లు ఇస్తుంటే కనీసం రోడ్ వేయకపోతే రోడ్ వేయకపోయా, కానీ ఈ రోడ్ పక్క పోయి చెట్లన్నా కొట్టరా అనే. ఎలక్షన్లు లేవా, సర్పంచులు లేరా, దాన్ని సాఫ్ చేసేది ఎవరు? పొలివర కాడికి పోయి వాళ్ళు ఎవరు బార్డర్ వాళ్ళకు ఉంటుందిగా గ్రామాలల్లో. అప్పుడు అంటే అందరు ఉండే ఇటు అటు ఏదో పని కింద 100 రోజుల పని కింద ఏదో పెట్టి చేపించేది, వాచర్లు అనేది ఉండే వాళ్ళు చేసేది. ఎవడు గది లేడు. ఇది రాష్ట్రం అంటారా, దేశం అంటారా, ఏమంటారో గ్రామం అంటారా అర్థమవుతలేదు అయ్యా. జర్రా గాడికి పోయి చూపిద్దాము, జర్ర దగ్గర్రా, జర ఆడదాకా పోదాం, మూలమలుపు దాకా. జర నా ఎంకమెంట్ రాను ఆయన. ఇక రాగో ఇదే నేను అన్నది మూలమట్ట. అగో ఇప్పుడు ఎదురుగా బండి వస్తుంది, కనపడుతుందా? ఆయన సడన్గా వచ్చిందాక కనపడదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి పోతుంది. అగో ఈయన వచ్చింది గిట్ట గుద్దుకుజా చెప్పు నాయన. ఇగో ఈ కంప చెట్లు చక్కగా నూకితే పోదా? ఎదురుంగో అక్కడికి వెళ్ళి వచ్చేటోడు ఇక్కడికి వెళ్ళి పోయేటోడికి అవపడుతుంది ఇక్కడ. ఇగో ఈయన గుద్దుకొని నారాయణపురం పైన పడ్డది. ఇదే జాగల ఇగో ఈడ కొట్టం, ఇంకో ఇదే కొట్టం. ఈడ వండబెట్టిరు ఆయన తీసుకొచ్చి దాని కింద. ఆడ పడితే ఈడ వండబెట్టిరు అయ్యా. ఇది పరిస్థితి. ఇగో ఈ చెట్లు యువతలంగా లేదు, ఈ మూలమట రాయ్యా. ఇగో ఏడు దాకా ఈ రోడ్ల ఎవడన్నా దీన్ని పట్టించుకున్న నాదుడు లేడా? ఈ రోడ్డు చెట్లు తీస్తానైనా ఓడన్నా కనపడతాడు. ఈ చెట్లు తీసేటోడు లేడు, ఈ రోడ్డును పట్టించుకుంటోడు లేడు. అయ్యయ్యయ్యో ఈ బాధలు పాడుగాను. ఈ రోడ్ల మీద తిరిగేటోడు వాడు కూలినాలు చేసుకుంటోడు, ఊర్లో పోయేటోడు తిరుగుతాడు. ఇక్కడ వాళ్ళకి ఏం పని? పెద్ద పెద్ద వాళ్ళకి ఏం పని అని. ఎవడు గుద్దుకుంటేది ఎవడు దాస్తే వాళ్ళకేంది? ఇక చూడయ్యా, ఇది కథ. ఇంకా ముందలు ఉన్నాయి. ఇగో ఇప్పుడు ఈ బండి గిట్ట వచ్చే, ఈ బండి గిట్ల ఎదురా కనపడతారా? ఎదురుగా వచ్చేటోళ్ళు ఇలా కనపడతారా? అయ్యా ఇది కథ అయ్యా, వ్యవహారము. చూస్తురుగా ప్రజలారా.
మన నారాయణపురం నుంచి గట్టుపలు ఇట జనగాము ఆయిలపల్లి ఆరగూడెం అమ్మా ఏందమ్మా చెప్పమ్మా ఎట్లా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు నేను అడిగేది ఏందమ్మా ఈ మూలమార్తలు ఉన్నాయి ఈ మూలమార్తల మీద ఇక్కడికి వెళ్ళి వస్తా ఆయన ఇక్కడికి వెళ్ళి ఇటు పోతా ఆయన అక్కడికి వెళ్ళి ఇటు పోతా ఆయన ఈడ మూల మీద కనపడుతుందా ఎదురెదురు ఉంది కదా కనీసం 2-3 సార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయి. అవును ఇప్పుడు ఒక్కసారి ఆయన కరెంటు దాంచనా ఏమో చేస్తారు చూడు నరసింహ ఆయనకు అయిందా కాలేదు ఇక్కడ బస్సు కుదుకోను భగవంతునిగా తెలుసు ఆయన గడ్డి పెట్ట ఎగో గిట్టబడి టిప్పర్లు వచ్చినాక ఈ టిప్పర్లు వచ్చినాయి ఇంకో మనిషి పడతాడా ఇంకో బండి వస్తుంది ఇటోటిది పడుతుందా ఇంట్లో ఇక చెప్పురు నాయన గిట్టబడి బండ్లు తిరుగుతున్నాయి ఇగో ఒక బండ్లు చూడు ఎట్ట పోతున్నాయో బండ్ల బాధలా తెల్లాడితేనేమో మన బాధలు అన్నట్టు ఈ రోడ్డు పట్టించుకుంటోరే లేరు అయ్యా మా ఊర్లో అయితే నేరి వస్తే మింగటోళ్ళే ఉంది కానీ చేసేటోళ్ళు లేరు పనులు నేనైతే చెప్తున్నా తినేటోళ్ళే ఊరు తినటోళ్ళు అంటే మరి ఇది ఏ నాదుడు పట్టుకోవాలని అర్థమవుతలేదు ఎలక్షన్లో ఓట్లకు వస్తారు మళ్ళా వచ్చి దండాలు తొండాలు ఇవన్నీ పెడతారు ఇది చేసేవాడు అది చేసేవాడు బయట పడితే కథ మమ్మల్ని అందరిచోడే ఉన్నాడు ఈ షర్ట్ కొడుతో లేడు సైడు అయ్యో ఈ షర్ట్లు 2 కొమ్మలు కొడుతో లేడు ఉన్నారామా ఇప్పుడు మేము అయితే ఉత్తుతగానే చెప్తాం అటు ఇటు కలుపుతారు అనుకుంటారుగా ఇప్పుడు ఈడ 24 మీది ఊరేగా ఆ ముందర అనేగా మరి ఇది చెప్పేది అబద్ధమా నిజమే ఇది నిజం పనే ఇది అబద్ధం ఏం కాదు నిజమే మరి ఒకళ్ళ ఇది అబద్ధమా అనుకున్న వాళ్ళ నుంచే వచ్చి చూసిపోరు నాయన ఫిరి చెప్తున్నా బైకులు ఎన్నో యాక్సిడెంట్ అవుతున్నాయి పోతుంటే వస్తుంటేనే ఉంటాం అయితే మూల మీద చెట్లన కనీసం గుంతలు ఆ గుంతలల్లో సైడ్ లో పోటీ గుంతలలో మట్టి ఇంత కంకర వేసేది ఇంతవరకు ఆ కంకర గుంతలలో కంకర వేసి ఆ సైడ్ పోటీ చెట్లు నొక్కితే చాలు అవి కూడా లేవు కానీ చాలా డేంజర్ ఉంది ఎందుకంటే ఆ గుంతలలో సైడ్ లో పోయింటి ఒక కంకర వేసి ఇంత డాంబర్ వేసి ఆ సైడ్ లో పోయింటి ఒక జేసీ పెట్టి చెట్లు నొక్కితే అందరికి మంచిగా ఉపడుతుంది టర్నింగ్ ఏమో పడదు దగ్గరకు వచ్చిందాకా ఈడికి వెళ్ళి ఆడదాకా అట్టినే ఉంది మొత్తం నారాయణపురం కానీ జనగాం కానీ అక్కడ దాకా ఏమున్నా చండూరుకి వెళ్ళి అవతలనే జర డబుల్ రోడ్డు చేసిరు చూసిరుగా అయ్యా ప్రజలారా జర మా బాధలు పట్టించుకోరు నాయన అధికారులు రాజకీయ నాయకులు జర మయగానయ్యా సరే మీరు వేసినాడు ఎదురేమో పెద్ద రోడ్డు ఎప్పుడు వేస్తారో కానీ ఈ చెట్లు సైడ్కు నూకి ఈ గుంతలు ఆడాడ గుంతలు ఉన్నాయి ఈ మూలమల్పుల కాడ చెట్లు అన్ని మూసుకపోయి వచ్చే బండి పోయే బండి కనపడక యాక్సిడెంట్లు అయ్యి సస్తుర్రు బాధలు పడుతుర్రు ఆ హాస్పిటల్లో పోయి సస్తే మాకున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లే ఉస్మానియా గాంధీ పొట్ట తెరిస్తే రూపాయి బిల్ల లేదు మా వాళ్ళకి గట్టిగా తాకితే తీసుకపోతే కామినేళ్లను యశోదలను అపోలను వేయాలంటే మేము అంత పెద్ద బతుకులు కావు నాయన వయ్యా మయగానయ్యా మేము అండపోయి వేయాలంటే ఇంటికాడ ఉన్న గుంట కూడా అమ్ముకోవాలి అవి కూడా లేవు తలగబడి అమ్ముదామంటే విన్నరా మా బాధలు జర పట్టించుకోరు నాయన ఈ బాధ వాళ్ళు జర పట్టించుకోరు ఫస్ట్ గుంతలు సైడ్ లో పోయింటి ఇటు అయినా గుంతలు అటు గుంతలు ఒక కంకర వేసి ఆ తర్వాత చేసి పెట్టి ఈడికెళ్ళి జనగామ ఆయిల్పల్లి చిల్లపురం దాకా చెట్లు సైడ్ లో నొక్కితే తర్వాత రోడ్ పడ్డప్పుడు పడుతుందేమో కానీ అదొకటి జర సాయం చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే యాక్సిడెంట్ అనేది తక్కువ ఎదురు వస్తుంది టర్నింగ్ లా ఇక్కడికి బండి వస్తుంది అక్కడ ఏమో పడదు అది వచ్చి సట్న కుదిరితే కథ ఆడ చచ్చిపోతాడు ఎందుకంటే సరే అయినప్పుడు అవుతుంది రోడ్ కానీ సైడ్ లో ఒకటి కంకర వేసి ఆ జేసీ పెట్టి ఈడికెళ్ళి ఆడికి చెట్లు సాఫ్ చేసుకుంటే మనకు మంచిది ఏ లీడర్ అయినా ఓ ఎమ్మెల్యే అయినా ఓలైనా సరే మనం ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు ఎవరో మంచి మాట ఎందుకంటే ఎవరిని ఇమ్మడించవలసిన అవసరం లేదు పని కావాలి మనకు ఇంటర్ అయ్యా పని కావాలి జనగామా జనగామ అంటే ఏం పేరే భిక్షపతి జనగామ గ్రామము భిక్షపతి జనగాం నేను ఈడికి వెళ్ళి ఆడికి రోజు నడుస్తూనే ఉంటాం వస్తుంటాం పోతుంటాం సైడ్ లో పోయి బండి రాగానే నైట్ ఇటు ఆట అనేది భయం అంతేనా సైడ్ లో గుంతలు ఉన్నాయి ఈ టర్నింగ్ ల మీద చాలా డేంజర్ ఉంది పడతామే సరే ఆ జేసీ పెట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా జేసీ పైన పెట్టి చెట్లు సాఫ్ చేసి సైడ్ లో పోయింటి మామూలుగా కంకర వేసి ఇంత డాంబర్ వేసేస్తే పక్క సైడ్ లో పోయింటి అయినప్పుడు అవుతుంది మంజూరు అది ఓకే సుస్తురుగా ప్రజలారా ఇది బాధలు కష్టాలు ఈ మూలమల్పులు నారాయణపురంకి వెళ్ళి జనగాము ఆరెగూడెం వాయిలపల్లి లచ్చమ్మగూడెము ఆ శిల్లపురము గట్టుపరువు తేరడిపల్లి కమ్మగూడెము కొండపురం ఓ కొడుక సండూరు దాకా వింటురా ఇక ఇది కథ ఓ బండి వస్తుంది అయ్యా నాకు దాకా ఇచ్చావు నాయన
ఇది కథ, ఇది వ్యవహారం. ప్రజలారా మరి నాయకులు ఎవరు పట్టుకుంటారో జర అక్కడక్కడ ఉన్న నాయకులు కూడా మీ పెద్ద పెద్ద సార్లకు చెప్పి జర ఇది చేయురు నాయన వయా. రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అనుకుంటారుగా, మరి ముందుకి ఇవి చేయరు. అదరు మయ్యా వయా చెయ్యరు జర 5 మీరే కానీ. చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ.